మాల్స్ ఏంటి అంటే ఫస్ట్ ఎలిఫెంట్ బిల్డింగ్ ఉన్నటువంటి లైఫ్ స్టైల్, దాని తర్వాత మనకి షాపర్ స్టాప్. సో ఈ రెండిటి తర్వాత ముఖ్యంగా జనాలకి కొంత ఎంటర్టైన్మెంట్ కూడా అందించాలి షాపింగ్తో పాటుగా అనేటటువంటి ఒక స్క్రీన్స్, మల్టిపుల్ స్క్రీన్స్ అనేది ప్రసాద్ ఐమాక్స్ నుంచి స్టార్ట్ అయింది. ఐమాక్స్ అనేది ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్. సో చాలా సినిమాలు 2001, 2002 సినిమాలు వస్తే ఆ ముందు క్యారిడార్లో మ్యాట్రిక్స్ లాంటి సినిమాలు ఇలాంటివి 3Dలో ఒక ఎక్స్పీరియన్స్ చేయడం కింద అనమాట. అంటే కింద మనం షాపింగ్ చేయొచ్చు, పైన సినిమాలు చూడొచ్చు అనే ఒక కల్చర్ ఐమాక్స్ నుంచి విపరీతంగా జనాలకు వచ్చిన తర్వాత దానికి పోటీ ఇస్తూ పంజాగుట్టలో హైదరాబాద్ సెంట్రల్ రావడం జరిగింది. కానీ సినిమా హాల్ లేకుండా ఒక ఇండివిజువల్గా మళ్ళీ ఒక షాపర్ స్టాప్ అట్ ద సేమ్ టైం లైఫ్ స్టైల్ లాగా మీకు బంజారా హిల్స్లో సిటీ సెంటర్ అనేది డెవలప్ అయింది. సో 2005 టైం కల్లా అందరికీ కొంత 3G బేస్డ్ టెక్నాలజీ, అందరికీ టచ్ స్క్రీన్ మొబైల్స్, ఇవన్నిటితోటి కొంత పాష్ కల్చర్ అట్ ద సేమ్ టైం ఐటీ కూడా డెవలప్ అవుతాన మనకి ఇమీడియట్గా సుజనా ఫోరం మాల్ కుకట్పల్లిలో, అదేవిధంగా ఇన్నార్బిట్లో రావడం జరిగింది. సో 2005 నుండి 2008 దాకా చూస్తే వీటి ఉధృతి ఏ రేంజ్లో ఉంది అంటే సపరేట్గా ఒక ఫుడ్ కోర్ట్ పెట్టి ఫుడ్ కోర్ట్లో హ్యాంగ్ అవుట్ అవటము, వాళ్ళకి సపరేట్గా కార్స్ ఇచ్చి ఆ కార్డు ఉన్నటువంటి వాళ్ళు పిల్లలు ఆడుకునే ఒక గేమింగ్ జోను, అలానే తింటాము, దాని కింద హోమ్ అప్లైస్, దానిపైన సినిమా హాల్. సో ఇట్లా పీవీఆర్ మల్టీప్లెక్స్ వచ్చినటువంటి టైంలోనే జీవీకే వాడు కూడా ఐనాక్స్ అనే ఒక స్క్రీన్ తోటి మళ్ళీ షాపింగ్ అలాంగ్ విత్ తోటి వాళ్ళు రావడం జరిగింది. సో ఇట్లా ఉన్నటువంటి దాంట్లో అందరికీ అందుబాటులో ఒక రకంగా అంటే మెట్రో సర్కిల్ 2012-13 ప్రాజెక్టులో నెక్స్ట్ గెలేరియా యొక్క ప్రాజెక్టులో మెట్రో ఏం చేసింది అంటే హైటెక్లో వచ్చేసేసి ఐకాన్, పంజాగుట్టలో వచ్చేసేసి పీవీఆర్ నెక్స్ట్ గెలేరియా, అండ్ ఎర్రమంజిల్ స్టాప్లో ఎర్రమంజిల్ ఒక మాలు, అలానే అంబర్పేటలో ఇంకొక నెక్స్ట్ గెలేరియా అని ఈ 4 తీసుకురావటాన అందరికీ కూడా సాటర్డే సండే వస్తే ఒక హ్యాంగ్ అవుట్ ప్లేస్ అనేటువంటిది అంటే మాల్స్ అనేటటువంటిది. సో అది ఏ రేంజ్లో స్థాయికి వెళ్ళిందంటే ఇవాళ ఏఎంబి లాంటి మాల్ ఎస్టాబ్లిష్ అవ్వడము, లూలు మాల్ లాంటి వాళ్ళు ఇసుకపోస్తే రాళ్ళంతా జనాలు రావడం జరిగింది. సో బ్యాక్ టు మళ్ళీ ఇటు స్క్రీనింగ్ వైజ్కి వచ్చినట్టయితే చిన్న చిన్న థియేటర్లను కూడా మల్టీప్లెక్స్లోకి ఏషియన్ వాళ్ళు తీసుకురావటం. సో అట్లా మనకి ఇప్పుడు అత్తాపూర్లో ఈశ్వర్ థియేటర్ లాంటి సింగిల్ స్క్రీన్కి ఆపోజిట్లో ఏషియన్ వాళ్ళది రావటము, వాళ్ళే ఉప్పల్లో ఇంకొక వెంచర్ కట్టడము, ఇటుపక్క చివర ఇటు జనాల్ని తీసుకురావడానికి లియోనియా రిసార్ట్స్ లో కూడా ఒక మల్టీప్లెక్స్ లాంటి తీసుకురావడము, అట్ ద సేమ్ టైం కోంపల్లి లాంటి ఏరియాల్లో మీరు చూసినట్టయితే హ్యాపీ డేస్ కోంపల్లిలో చాలా ఫేమస్ సినీ ప్లానెట్